దేశంలో పలు రాష్ట్రాల్లో హైలైట్ ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో హైలైట్ ప్రకటించారు. ఆయా రాష్ట్రాల్లో ఆలయాలు, నీటి ప్రాజెక్టుల వద్ద భద్రత పెంచారు. విమానాశ్రయాల్లో సందర్శకులను అనుమతించవద్దని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో ముఖ్య ప్రదేశాల్లో జనసంచారం నిషేధించారు. మొత్తానికి సరిహద్దు జిల్లాలో విద్యుత్ సరఫరా నిలిపేశారు. విద్యా సంస్థలు మూసేశారు. పోలీస్ సిబ్బంది, ఇతర అధికారుల సెలవులు రద్దు చేశారు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్తో సహా పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు చర్యలు ఉపక్రమించాయి. ఢిల్లీలో 90 విమాన సర్వీసులు రద్దు చేసినట్టుగా సమాచారం. రద్దయిన విమానాల్లో 5 అంతర్జాతీయ విమానాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 27 విమానాశ్రయాలు మూసేస్తారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జరుగుతున్నారు. తిరుపతి, గుడ్ మార్నింగ్ సతీష్. దేశంలోని పలు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో దేశంలో పరిణామాలు మారిపోతున్న నేపథ్యంలో కూడా ఈ అధికారులు ఈ చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఆయా రాష్ట్రాల్లోని ఆలయాలు, నీటి ప్రాజెక్టుల వద్ద భద్రత పెంచారు. కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. విమానాశ్రయాల్లో సందర్శకులు అనుమతించవద్దని కేంద్రం ఆదేశాలను జారీ చేసింది. ఢిల్లీలోని ముఖ్యమైన ప్రదేశాలు ఎక్కడెక్కడైతే ఎక్కువ జనసంచారం కావచ్చు, జనం ఎక్కడైతే ఉంటారో ఆ ప్లేస్ అన్నింటినీ కూడా నిషేధించుతూ నిర్ణయం తీసుకున్నారు. సరిహద్దు జిల్లాలో ఇప్పటికే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. విద్యా సంస్థలను మూసివేసి పోలీస్ సిబ్బంది, ఇతర అధికారుల సెలవులను రద్దు చేసి ఎప్పటికప్పుడు పోలీసు కావచ్చు, ఇతర అధికారులు అప్రమత్తంగా ఉండి జనాలను అప్రమత్తం చేసే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులు ఆదేశించారు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ తో సహా పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు చర్యలు ఉపక్రమించాయి. ఢిల్లీలో 90 విమాన సర్వీసులను రద్దు చేసినట్లు తెలిసింది. రద్దయిన విమానాల్లో 5 అంతర్జాతీయ విమానాలు ఉన్నట్లుగా సమాచారం అందింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 27 విమానాశ్రయాలను మూసివేశారు. పాకిస్తాన్ కు చెందినటువంటి ఒక F-16, 2 JF-17 యుద్ధ విమానాలను భారత సైన్యం కూల్చివేసింది. ఒక పైలట్ విమాన సైన్యానికి చిక్కాడు. అగ్నూరు లో S-400 రక్షణ వ్యవస్థను ఆ విమానాన్ని కూల్చేసి పాటు పంజాబ్ ప్రావిన్స్ లోని గగనతల ముందస్తు హెచ్చరిక వ్యవస్థ నేపథ్యంలో భారత్ ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారత్ చేసినటువంటి దాడులకు పాకిస్తాన్ చేసినటువంటి దాడులకు భారత్ తిప్పుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే స్థాయిలో భారత్ పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీ కావచ్చు, పాకిస్తాన్ పంపించినటువంటి డ్రోన్లను, క్షిపణులను కూలుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పాక్ దుస్సాహానికి భారత్ పూర్తిగా తిప్పికొడుతుంది. యుద్ధ విమానాలతో దాడికి పాక్ విఫల యత్నం జరుగుతుంది. ఇటు జమ్మూ, రాజస్థాన్, పంజాబ్ లపై ప్రయోగం చేసినటువంటి నేపథ్యంలోనే భారత ఆర్మీ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ అన్ని చర్యలు పరిస్థితి కనిపిస్తుంది. పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్ కొనసాగుతుంది. పటిష్ట చర్యలను పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్ అటువంటి పోలీసులు, పాలనాధికారులు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పాక్ దాడులకు గట్టిగా జవాబు ఇస్తామంటూ కూడా ఇప్పటికే అఖిలపక్ష భేటీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ వెల్లడించినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్నటి నుంచి కూడా పాకిస్తాన్, భారత్ మధ్య ఒక భీకర యుద్ధ వాతావరణం కనిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే భారత సైన్యం అదుపులో పాకిస్తాన్ పైలట్ ఉన్నారు. దేశంలోని పలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎక్కడైతే జమ్మూ కాశ్మీర్ కావచ్చు, పాకిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి రాష్ట్రాలన్నిటికీ కూడా అధికారులు అప్రమత్తం చేస్తూ మొత్తం నిన్న నైట్ అంతా కూడా జమ్మూ కాశ్మీర్ లో బ్లాక్అవుట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి విమానాశ్రయానికి, సైనిక కేంద్రాల లక్ష్యంగా పాకిస్తాన్ దాడి చేసినటువంటి నేపథ్యంలోనే అక్కడ కూడా మొత్తం కూడా అప్రమత్తం చేసి ప్రజలను ఎవరు కూడా బయటికి రావద్దు, ఒక కుదుల వరకు ఇంట్లోనే ఉండాలి, ఇంట్లోనే ఉండాలంటూ కూడా అధికారులు ఆదేశించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనకి ఇప్పటివరకు ఎటువంటి నష్టం జరిగినట్టు కూడా అధికారులు చెప్తారు. ఉద్రిక్త నేపథ్యంలో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో బ్లాక్ అవుతుంది. ఇళ్లలో నుంచి బయటికి రావద్దని ప్రజలకు హెచ్చరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న ధర్మశాలలో కూడా IPL మ్యాచ్ ని అర్ధరాంతంగా రద్దు చేశారు. ప్రధాని మోదీకి ఎప్పటికప్పుడు అధికారులు పరిస్థితిని వివరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఢిల్లీలో కావచ్చు, దేశవ్యాప్తంగా అప్రమత్తం కొనసాగుతున్న పరిస్థితి. తొలుత 15 చోట్ల దాడులు చేసేందుకు పాకిస్తాన్ సైన్యం పన్నాగం పందింది. ముందుగానే గుర్తించి భారత సైన్యం అడ్డుకున్నటువంటి వ్యవస్థ పరిస్థితి కనిపిస్తుంది. పాకిస్తాన్ రక్షణ వ్యవస్థల మొత్తం కూడా భారత సైన్యం ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. సరిహద్దు ప్రాంతాలలో ఉద్రిక్త వాతావరణ నేపథ్యంలో మాత్రం దేశవ్యాప్తంగా హై అలర్ట్ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. దేశంలోని జమ్మూ కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో మాత్రం హై అలర్ట్ కొనసాగుతా ఉంది. సతీష్. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.